కనుకనే మనము దైవమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవటం కష్టం కనుకనే మాతృమూర్తిని మనం గుర్తించి తగినటువంటి గౌరవాన్ని అందించాలి. आपको अपनी माँ को जानना होगा और उनका सम्मान करना ही होगा, क्योंकि ईश्वर तत्व को समझना बहुत कठिन है. మదన్ను తల్లిని గౌరవించినటువంటి వ్యక్తికి మాత్రమే జగత్తులో జీవితంలో శాంతి లభించబోతుంది. जो व्यक्ति माँ की आराधना करता है उसे अपने जीवन में ही शांति और सुख की प्राप्ति इस संसार में होती है. ఇట్టి పవిత్రమైన భావములు మానవుని యందు అభివృద్ధి గాంచుకొని మాతృమూర్తులను ముందు గౌరవించి వారి అభిష్టలను గుర్తించి వర్తించడము ప్రతి స్త్రీల యొక్క పురుషుల యొక్క కర్తవ్యం. ये प्रत्येक स्त्री तथा पुरुष का कर्तव्य है कि वे इस पवित्र भावना को भली भांति समझें, इस भाव में अभिवृद्धि करें तथा अपने माता पिता की इच्छाओं को पहचानें व पूरा करें और उनके वचनों का पालन करके उन्हें प्रसन्न रखें. ఈనాటి మానవుడు తల్లిదండ్రులను ఏమాత్రం కూడా గౌరవించడం లేదు. आज मनुष्य अपने माता पिता का सम्मान नहीं करते हैं. వారిని కేవలం కొంతమంది పని మనుషుల వలె కూడా విశ్వసించి వారిని పరిహసిస్తుంటారు. कुछ लोग तो ऐसे भी होते हैं जो अपने माता पिता का मजाक उड़ाते हैं और उन्हें नौकर जैसा समझते हैं. ఆ విధంగా చేయటం చేతనే మానవుడు అనేక దుఃఖములకు కష్టములకు గురి అవుతుంటాడు. लोगों के ऐसे कार्यों के कारण ही उन्हें बहुत दुख और कष्टों का सामना करना पड़ रहा है. దైవము మొట్టమొదట మాతృ స్వరూపంలో ప్రత్యక్షమవుతుంది. भगवान सर्वप्रथम माता के रूप में ही परिलक्षित होते हैं. దానిని దేవతా స్వరూపము అని చెప్తూ వచ్చారు. इसीलिए ये कहा गया है कि माता देवी का स्वरूप होती है. ఇలాంటి పవిత్రమైనటువంటి మాతృమూర్తుల యొక్క గౌరవాన్ని, మాతృమూర్తుల యొక్క సందర్శాన్ని, మాతృమూర్తుల యొక్క అభిష్టాన్ని, మాతృమూర్తుల యొక్క అజ్ఞానమును కొంతవరకు తొలగించి విశ్వసించి ఆనందించడానికి తగినటువంటి ప్రయత్నం చేయటమే ఈనాటి స్త్రీల యొక్క దినం యొక్క ప్రధాన కర్తవ్యం. इसलिए आज पुरुषों और महिलाओं का प्रथम कर्तव्य है कि वे अपनी माता के गौरव को पहचानें और यह देखें कि उन्हें किस प्रकार प्रसन्न, आनंदित और संतुष्ट रखा जा सकता है. यही महिला दिवस का संदेश है. మీరు మంచి స్త్రీలుగా ఉండినప్పుడే మంచి బిడ్డలుగా మీకు అభివృద్ధి ఉంది. వారు తిరిగి మీ యొక్క కీర్తి ప్రతిష్టలను జగత్వ్యాప్తిని గావిస్తారు. यदि तुम उत्तम नारी और उत्कृष्ट माता बनोगी तो तुम्हारे बच्चे भी अच्छे होंगे और वे ही जगत में तुम्हारे मूल्यों और गौरव का प्रचार प्रसार करेंगे. దైవం యొక్క చింత మానవునికి అదే ప్రధానమైనటువంటి మార్గం. ईश्वर का चिंतन मानव के लिए सबसे पहला कार्य है. జీవితానికి రాజమార్గము పూల బాట దైవ చింతనే. ईश्वर का चिंतन करना ही केवल राजमार्ग और पुष्पों से भरा मार्ग है. కానీ దురదృష్టవశాత్తు కాలము మారటం చేత, పరిస్థితుల ప్రభావం చేత మానవుడు ఈనాడు దైవాన్ని విశ్వసించడానికి ప్రయత్నించాడు. आज मानव जाति दुर्भाग्यवश बहुत से बदलावों, घटनाओं और परिस्थितियों के प्रभाव के कारण ईश्वर को भूल गई है. దైవ ప్రేమకు మించినటువంటి ప్రేమ ఈ జగత్తులో మరొకటి లేదు. इस जगत में ईश्वर के प्रेम के बराबर और कुछ भी नहीं है. అలాంటి ప్రేమని ఈనాడు విస్మరించాడు. आज ऐसे ईश्वरीय प्रेम को तुम भूल गए हो. తాత్కాలికమైనటువంటి క్షణభంగురమైనటువంటి ప్రేమని ఈనాడు విశ్వసిస్తున్నాడు. मनुष्य अस्थाई और तुच्छ प्रेम में आज विश्वास कर रहा है. కనుక మనమందరూ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క గుర్తించుకోవడానికి గౌరవనీయమైనటువంటి జీవితంగా దీనిని భావించాలి. हमें एक मूल्यों और गौरव से भरे हुए जीवन को बिताने के लिए चिंतन करना चाहिए. జీవితానికి తగినటువంటి విలువ మరొకటి లేదు. जीवन में इससे अधिक मूल्यवान और कुछ भी नहीं है. పురందరదాస్ కూడా చెప్పాడు, पुरंदर दास ने कहा, నాన్యాకి బడవా నాన్యాకి పరదేశీ నాన్యాకే పరదేశీ. हे भगवान, मैं अनाथ क्यों हूँ? मैं बेसहारा क्यों हूँ? విద్య ಹೇಳುವವನೀನೇ, బుద్ధి కలిಸುವವನೀನೇ, ಉದ್ಧಾರಕ ಜನಕ स्वामी ನೀನೇ. प्रभु, जब आप हैं तो मैं अनाथ कैसे हो सकता हूँ? आप ही तो हैं जो मुझे सब कुछ देते हैं, यहाँ तक कि शिक्षा भी, उद्धार भी. ಪೆಟ್ಟಿಗೆ ಒಳಗಿರುವ ಅಷ್ಟಾಭರಣ ನೀನೇ.
आप संदूक में रखे अनगिनत रत्नों के समान हैं। ಶ್ರೇಷ್ಠಮೂರ್ತಿ ಸ್ವಾಮಿ ನೀನಿರುವದನ ಕಾನ್ಯಾಕೆ ಬಡವ ನಾನ್ಯಾಕೆ ಪರದೇಸಿ ನಾನ್ಯಾಕೆ ಪರದೇಸಿ। हे भगवान, मेरे लिए जब तक आप हैं तो मैं कभी भी अनाथ कैसे हो सकता हूँ। ఈ జగత్తునంతయు కూడా నువ్వు సృష్టించి పోషించి పరిపాలించి లాలించి పాలించి అన్ని విధాలా ఉత్తీర్ణం చేసేటువంటిది దైవతత్వం ఒక్కటే। ईश्वर तत्व ही इस जगत के सृजन, पालन पोषण और संवर्धन के लिए उत्तरदायी है। ఏదో మానవుడు దేహాభిమానమును ధనాభిమానమును అధికారాభిమానమును పురస్కరించుకొని అనేక విధములుగా తనలో శక్తి ఉండినట్టుగా విశ్వసిస్తున్నాడు। आज मनुष्य सोचते हैं कि उन्हें शक्ति और सामर्थ्य उनकी शारीरिक सामर्थ्य, धन, प्रतिष्ठा और कई अन्य चीजों के कारण मिली है। ఇవన్నీ కూడా అస్థిరమైనటువంటివి, ये सब अस्थिर हैं, అనిత్యమైనటువంటివి। ये सब अस्थायी हैं। దీనిని శంకరుల వారు చెప్పినటువంటిది। इसीलिए आदि शंकराचार्य ने कहा है, నాయనా నీవు మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం మా కురు ధన జన యౌవన గర్వం। ఏమిటి ఈ యవ్వన గర్వం? ఈ ధన గర్వం ఏమిటి? ఈ విద్యా గర్వం ఏమిటి? ఈ యవ్వన గర్వం ఏమిటి? ఈ అధికార గర్వం ఏమిటి? ఈ భుజబల గర్వం ఏమిటి? ఇవన్నీ కూడా అస్థిరమైనటువంటివి। हे मानो, तुम यौवन, धन और अपने आसपास के लोगों पर क्यों गर्व करते हो? ये सभी अस्थायी सांसारिक चीजें हैं जो पलक झपकते ही समय के साथ नष्ट हो जाएंगी। In Shakti, the world is కదిలిపోయేటువంటివి, ये सभी चीजें अत्यंत अस्थायी और क्षणिक हैं। temporary. కదిలిపోయే మేఘములు, పాసింగ్ క్లౌడ్స్, ఇవన్నీ శాశ్వతమైనవి కాదు। ये गुजरते बादलों की तरह हैं, ये शाश्वत नहीं है। ప్రతి ఒక్కటి కూడా దైవ సంకల్పమే ప్రధానమైనటువంటిది। ईश्वर का संकल्प सर्वोपरि है। దైవ సంకల్పం చేతనే సర్వ సృష్టి కూడా ఏర్పడుతుండేటువంటిది। ईश्वर के संकल्प से ही सब कुछ सृजित होता है। ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక సర్వమును తానే సృష్టించినట్టుగా విచారిస్తున్నాడు। इस परम सत्य को न जानकर मनुष्य यह सोचता है कि वही सब कुछ सृजित कर रहा है। ఇది కేవలం నిమిత్త మాత్రమే। ये केवल निमित्त मात्र है। ఇది ఎవ్వరి సృష్టి కాదు, దైవ సృష్టియే ఇది। यह किसी की रचना नहीं है, यह ईश्वर की रचना है। దైవ సృష్టి చిత్రములు విచేక విచిత్రములు। ईश्वर की रचना अत्यंत आश्चर्यजनक है। అట్టి మహా విచిత్రమైనటువంటి ఒక దైవ సృష్టిని ఎవరు ఏ విధంగా గుర్తించడానికి వీలవుతుంది? ईश्वर की इस आश्चर्यजनक और चमत्कारी रचना को कोई भी व्यक्ति कैसे पहचान सकता है? ಬೆಟ್ಟದ ತುದಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದ ವೃಕ್ಷಕ್ಕೆ ಕಟ್ಟೆಯನ್ನು ಕಟ್ಟಿ ನೀರಿರಿದರ್ ಯಾರೋ। पहाड़ी के अंत में जंगल में एक वृक्ष है, वहां मिट्टी की क्यारी किसने बनाई और किसने उसे सींचा? ಪವಳದಾಲತಗೆ ಕೆಂಪಿಟ್ಟ ಯಾರೋ। तोते की चोंच को लाल किसने बनाया? పచ్చని చిలుకకు ఎర్రని ముక్కును పెట్టాడు। ఇది ఎవరు పెట్టగలరు? हरे तोते के लिए लाल चोंच कौन बना सकता है? ನೆಮೆಲಿಗೆ ಚಿತ್ರಬಣ್ಣವನ್ನು ಬರಿದವರ್ಯಾರೋ। मोर को असंख्य रंगों में किसने रंगा? ఆ యొక్క పీకాక్ నెమలి ఎంత చిత్రంగా ఉంటుంటుంది, దీన్ని ఎవరు పెయింట్ వేశారు? मोर पर किसने चित्रकारी की जो इतनी अद्भुत है? ఇదంతా భగవంతుని యొక్క సంకల్ప సృష్టియే। यह केवल ईश्वर का संकल्प और रचना है। ఇంత సంకల్ప సృష్టి భగవంతుని యొక్క ఉండగా ప్రతి మానవుడు కూడాను తానేదో చేసినట్టుగా భావిస్తున్నాడు। जब ईश्वर में इतनी परम शक्ति है तो मनुष्य कैसे सोच सकता है कि वे सब कुछ करते हैं? కనుక ఇది కాదు మానవుని యొక్క అహంకారం। इसीलिए मानव जाति को इस पर अहंकार नहीं करना चाहिए। దైవ శక్తి పైన విశ్వసించాలి। उन्हें ईश्वर की शक्ति में विश्वास करना होगा। దైవ శక్తియే మన సర్వస్వం అని భావించాలి। उन्हें यह सोचना होगा कि उनके लिए ईश्वर की शक्ति ही सब कुछ है। ఏది జరిగినా దైవ ప్రసాదంగానే విశ్వసించాలి। मानव को हर चीज को ईश्वर के प्रसाद के रूप में ग्रहण करना चाहिए।
దుఃఖము అతని ప్రసాదమే, उन्हें सोचना चाहिए कि दुख भी ईश्वर की देन है, సుఖము అతని ప్రసాదమే, यहाँ तक कि सुख भी ईश्वर की देन है। సుఖ దుఃఖములు రెండు కూడా అతని ప్రసాదమే। अतः दुख और सुख दोनों ही ईश्वर की देन है। సుఖ దుఃఖే సమీకృత్వా లాభం లాభ జయాజయ, రెండింటినీ సమత్వంగా భావించుకోవడానికి కృషి చేయాలి। मनुष्य को इन दोनों चीजों को समान रूप से लेना चाहिए। समस्त लोक